ఆడవాళ్లతో సహా రోడ్డు మీద లాగి చంద్రబాబు నాయుడు అనేక బీభత్సాలు చేశాడు. ఇవాళ ఆ కులానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఆయన సిగ్గు లేకుండా ఆయన బలపరుస్తున్నారంటే ఏంటి, చంద్రబాబు నాయుడిని బలపరుస్తున్నారంటే సిగ్గు ఉండాలి. ఒక నేను కులం కోసం వచ్చాను, లేకపోతే నా కులం నాకు సహకరించట్లేదని హరికథలు చెప్పి ఏడుతాం కాదు ఏంటి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేయాల్సింది చేయకుండా ఆఖరిగా కులాన్ని అవమానించిన, అనేక రకాల ఇబ్బందులు పెట్టిన రంగా గారిని హత్య చేసినటువంటి పార్టీ వాళ్ళకే ఆయన ఆ రకమైన కార్యక్రమం చేస్తున్నాడు. కాబట్టి అతను ఒక హీనుడు, ఒక మాటలో చెప్పాలంటే బుద్ధిహీనుడు. అతనికి ఏదో పెళ్లిళ్ళు చేసుకోవడం వదిలేయటమే తెలుసు కానీ తతిమై ఆయనకి తెలియదు. అది పరిస్థితి. అంటే ఎవరైనా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే మీరు కూడా చేసుకోండి 3 పెళ్ళిళ్ళు అంటారు. అదే ఇప్పుడు మానవ సమాజంలో మనకి మామూలుగా అన్ని రకాల ఎన్ని పెట్టుకున్నా సరే మన వైరుధ్యం ఏంటంటే పెళ్ళిళ్ళు అనేది ఒకేసారి జరుగుతాయి. పెళ్ళి అనేది ఒకేసారి జరుగుతుంది. ఆ పెళ్ళి ఏంటి, అది బ్రహ్మ రాసిన రాతని మన సిద్ధాంతాన్ని నమ్ముతాం ఏంటి. దానివల్ల అతను ఎన్ని మార్చుకున్నా ఎన్ని చేసుకున్నా, అతను అన్నయ్య గారి కూతురు చిరంజీవి గారి కూతురు ఎవరితోనూ పోతే వీడు తుపాకు తీసుకొని వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే ఈ తుపాకు తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయి ప్రేమించింది, చేసుకుంటుంది, నువ్వు ఎందుకు వెళ్ళావు, దానివల్ల అతను చచ్చిపోయాడు. వాళ్ళ ఏంటిది ఏదో ఇలాంటి దుర్మార్గమైన పవన్ కళ్యాణ్ అతను మానసికంగా మాట్లాడే అర్హత అతనికి లేదు. అతను 2 చోట్ల వేసి 2 చోట్ల డిపాజిట్లు పోయినటువంటి వాడు అతను రాజకీయ నాయకుడు ఎలా అవుతాడు? అతను ఏదో కొంత సొమ్ము సంపాదించుకోవడానికి అక్రమైన సొమ్ము సంపాదించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అవి వసూలు చేసుకోవడానికి ఆయన వెళ్ళాడు. ఆ డబ్బులు ఆయనకి ఇస్తున్నాడు. ఈయన ఏదో ఆయన పరగమన్నప్పుడల్లా పరుగుతున్నాడు. మీకు అందరూ తెలుస్తుంది. ఆయన అరిగిపోయి కూర్చుంటే కూడా ఆయన కాళ్ళకాడికి వెళ్ళాడు ఏంటి. ఇప్పుడు బుద్ధి లేనటువంటి వాడు ఎలాంటి పనులు చేస్తాడు. నీకు ధైర్యం ఉంది, దమ్ముంది, జగన్మోహన్ రెడ్డి మీద గెలవగల సత్తా ఉంటే రా, నువ్వు ఒంటరిగా రా. నువ్వు ఆడదరికి వెళ్ళి నీ జన్మలో ఎప్పుడైనా ఒంటరిగా పోటీ చేసావా? ఎప్పుడు లేదు. ఇండైరెక్ట్గా అయినా సరే పోయినసారి కూడా కొన్ని పెట్టుకొని కొంతమంది సీట్లు ఇవ్వకుండా కొంతమంది ఇంకోటి పెట్టి ఇన్ని రకాల తిప్పలు పడినా కానీ నీ వల్ల గెలవటం అనేది. నీకు 23 సీట్లు కొన్నావు అక్రమంగా, వైసీపీ సీట్లు 23 కొన్నావు. ఆ 23 భగవంతుడు నీకు ఆశీర్వదించాడు. నీ పరిస్థితి అది. నీ దుర్మార్గమైన ఆలోచనకి నీ దుర్మార్గంగానే జరుగుతుంది. 2024 ఎలక్షన్పై పవన్ కళ్యాణ్ ప్రభావం ఎలా ఉంటుందండి? నిజం చెప్పాలంటే భయ్య, పవన్ కళ్యాణ్ ప్రభావం లేదు. పవన్ కళ్యాణ్ ప్రభావం లేదు. ఎందుకంటే ఆయన చేసిన పనే అమావాస్య పూట వెళ్ళి, ఎవరైనా కూడా మంచి చెడు అన్నీ ఆలోచిస్తారు. ఆయన వెళ్ళి అమావాస్య పూట ఖైదీలు, తప్పు చేసిన వాళ్ళు ఉండే కర్మాగారం దగ్గరికి వెళ్ళి నేను మద్దతు ఇస్తున్నానని చెప్పి అతను రాజకీయ మెచ్యూరిటీ లెవెల్స్ లేకుండా ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని ఉన్నాడు. తర్వాత చాలామంది వారి సామాజిక వర్గం వాళ్ళు కూడా దానికి మద్దతు పలకట్ల. వాళ్ళు అనుకున్న స్థాయిలో స్పందన అనేది గ్రౌండ్ లెవెల్లో లేదు. సో తెలుగుదేశం పార్టీ కూడా పునరాలోచనలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఇప్పుడు సర్వేలు కూడా ఏం చెప్పినాయి, పవన్ కళ్యాణ్తో వెళ్ళేదానికన్నా విడిగా పోటీ చేస్తేనే వారికి ఎక్కువ ప్రయోజనం అన్నది వాళ్ళ సర్వేల్లో ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ ఉంచుకుంటారో వదిలేస్తారో, ఆయన పిల్లల్ని వదిలినట్టు మరి వీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు కూడా మరి వదిలేస్తాడో పవన్ కళ్యాణ్ అన్నది అది కూడా భవిష్యత్తే నిర్ణయిస్తుంది. అది వారి ప్రభావం అయితే ఏమి ఉండదండి. ఇప్పుడు ఎవరన్నా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే మీరు కూడా చేసుకోండి ఇంకో 4 పెళ్ళిళ్ళు అని కూడా ఆయన వ్యతిరేకంగా సమాధానం చెప్తున్నారు కదా అంటారు. ఇప్పుడు ఏంటంటే అంతకుమించి ఏం చెప్పలేడు ఆయన. ఒక సమాజంలో మనం మనుషులుగా బ్రతుకుతున్నప్పుడు మనం పశువులం కాదు కదా. ఇప్పుడు భార్యాభర్తలు అనేవాళ్ళు సంసారం చేస్తారు. కుక్కలు చేసేది, రోడ్డు మీద చేసేది పశువులు అంటారు. పశువులకి మనుషులకి తేడా ఉంది కదా. మనం మనుషులం అంటే ఒక భార్య, ఒక తల్లి, ఒక దేవుడు, ఇది మా సమాజం పెట్టుకుంది. అంతేగాని ఏ కారణం చేత లేదా నీకు హోదా, నువ్వు సినిమా యాక్టర్ అని చెప్పి నీ దగ్గర డబ్బు ఉందని చెప్పేసి నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు అని చెప్పేసి నా అన్న అడగడు, నా అమ్మ అడగదు, ఎవరు అడగరు అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేసుకున్నావు అంటే అంత బాధ్యత లేకుండా నీలాగా అందరూ బాధ్యత లేకుండా ఎలా ఉంటారు? నీలాగా బాధ్యత లేకుండా ఎలా ఉంటారు పవన్ కళ్యాణ్? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అంటున్నారు. 175 మీరే గెలిస్తే మేము నోట్లో ఏలు పెట్టి కూర్చుంటామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన నోట్లో ఏలు పెట్టుకుని కూర్చోటమే కదా. ఆయన నోట్లో ఏలు పెట్టుకుంటూ కూర్చుంటాకే వాళ్ళకి పొత్తులు కావాలా. ఏమండి, నేను టు బి స్ట్రైట్గా ఒక మాట్లాడుతున్నానండి. జనసేన పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా ఒక పార్టీ స్థాపించింది మన నాయకత్వం బలపడాలి, మన కార్యకర్తలకి మనం నమ్ముకున్న సామాజిక వర్గానికి ఏదైనా మేలు చేయాలి. ఎంతసేపు కూడా నేను ఇంకొకరు కాపలా కాస్తాను, నేను ఇంకొకరికి మెప్పు పొందిస్తాను అన్న ఉద్దేశంతో నువ్వు వెళ్తున్నావు. నువ్వు నోట్లో ఏలు పెట్టుకోక ఏం పెట్టుకుంటావు? మరి నువ్వు నోట్లో ఏలే పెట్టుకుంటావు, లేదంటే మరి ఇంకేదైనా పెట్టుకుంటావు అనేది చూడాలి రేపు ఎలక్షన్ అయిన తర్వాత.
అది ప్రస్తుతానికైతే అది వీళ్ళకొద్దు వాళ్ళకి ఇవ్వమంటే వేసేస్తామా మనం? మనకి ఇండివిజువాలిటీ ఉంది కదా, మనం ఏం చేయాలనేది మనం విల్ డిసైడ్. అట్లాగే వెళ్తాం కానీ ఈ పీకేలు సీకేలకి ఎవరు ఇచ్చేస్తారు? మరి ఇక్కడ అంటే ఇక్కడ పీకే ఉన్నది ఇంకో పీకే వచ్చి ఏం చేస్తారని కూడా కొంతమంది అది మరి కామెంట్ మనం పీకేనే ఏం పీకేది లేదు. పీకే వచ్చినా పీకేది ఏం లేదు. మరి 2024 ఎలాంటి నో సర్టన్లీ వైసీపీ విల్ విన్. అది మా ఎడ్యుకేటెడ్ దీనిలో కూడా ఉన్నది. ఓన్లీ థింగ్ ఏంటంటే కొంచెం టైమ్లీ మా తాలూకా అంటే నేను కూడా పెన్షనర్నే, టైమ్లీ కొంచెం వస్తే బాగుంటుందని ఆవేదన ఉంది పెన్షనర్స్లో కూడా. బట్ జగన్ గారు అంటే ఎవరికి వ్యతిరేకమే లేదండి. ఇంతగా విలేజ్ల్లోకి వెళ్ళి డోర్ టు డోర్ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు ఈ 75 ఏళ్ళ స్వాతంత్ర చరిత్రలో నేను చూడలే. ఇప్పుడే వస్తున్నది. మాలాంటి మేము కళ్ళుగీత కార్మికులు, మాకు కూడా ఈరోజు ఒక బ్యాడ్జ్ ఇచ్చి మాకు కూడా ఒక బాధ్యత అప్పచెప్పారంటే అన్ని వర్గాలను కలుపుకొని వెళ్ళే రీతిలో జగన్ గారు వెళ్తున్నారు. అంతకన్నా చేసిన ఎవరు చేశారు చెప్పండి? అపోజిషన్ పార్టీలో ఉండి ఇయర్స్ టుగెదర్ మీరు చేశారు, ఏం చేశారు? ఎంతమందిని ఇచ్చేశారు? మేము చూసాము గత ప్రభుత్వాల తాలూకా ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది. ఏం జరగదు. ఉద్యోగులు కూడా ఈ మధ్యకాలం అప్పుడు తెలుగుదేశాన్ని గెలిపించడానికి ఆయన విడిపోయినాడు, మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటానంటున్నాడు. అలా మీరు చూస్తున్నారు, మీరు ఒక పవన్ కళ్యాణ్ అభిమాని అంటున్నారు. అవును సార్. అలాగే ఇప్పుడు మరి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా లోకేష్ కొన్నిసార్లు కూడా సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడు అని చెప్పడం జరుగుతుంది. అలాంటప్పుడు జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరి జనసేన తరపున సపోర్ట్ చేసే అవకాశం ఉంది పొత్తులో? లేదు సార్, ఆల్రెడీ 2009లోనే మోసపోయినాం కదా. ఆయన వాళ్ళన్న ఇద్దరు కలిసి ఇక్కడ ఉండిన్నారు. అప్పుడు తీసుకుపోయి మేము అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము గొడవలు పడి దెబ్బలాడి కేసులు పెట్టించుకొని ఎన్నో ఇబ్బందులు పడి అప్పుడు ప్రజారాజ్యం కోసం పనిచేసినాము. అదే కాంగ్రెస్లోకి పోయి ఆయన విలీనం చేసినాడు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి ఆయన వచ్చి పార్టీ పెట్టడం వల్ల కూడా ఏదో అభిమానంగా సినిమాలు ఇప్పుడు కూడా మేము చూస్తూ ఉంటాం. ఆయన పిక్చర్స్ వచ్చినప్పుడు భీమ్లా నాయక్ కానీ మొత్తం సినిమాలు ఏదో ఇచ్చినా కూడా చూస్తూ ఉంటాం. ఏదంటే సినిమా వేరు, రాజకీయ అనుభవం లేదు. ఎందుకంటే ఆయన పొద్దున ఏం మాట్లాడతారో సాయంత్రం మాట్లాడు, సాయంత్రం ఏం మాట్లాడతారో రాత్రి మాట్లాడు. ఢిల్లీలో ఒక మాట, అనంతపురంలో ఒక మాట, ఆంధ్రప్రదేశ్లో ఒక మాట, తెలంగాణలో ఒక మాట, ఈ రకంగా ఉంది. ఆయనకి ఓట్ బ్యాంక్ లేదండి. కేవలం ఈ యొక్క తెలుగుదేశం వాళ్ళు అలా ఆయన్ని ఆశ పెట్టుకుంటున్నారు కానీ కనీసం వాళ్ళ కార్యకర్తల్లో కూడా నైరాశ్యం నెలకొనే ఇప్పుడు కూడా పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా పూర్తి అవాయిడ్ అయిపోతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే సార్ ఇప్పుడు ఒక నిర్ణయం ఏదైనా కానీ తీసుకోవాలంటే ఒక పార్టీ దృఢంగా ఉంటేనే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకుంటున్నారు. ఒకవేళ అవసరమైతే ప్రజలకి అందుబాటులో లేకోకుండా ఏ రకమైనటువంటి కొంచెం ప్రజల్లో మద్దతు లేనటువంటి ఎమ్మెల్యేలు, తన పార్టీ ఎమ్మెల్యే అయినా సరే ప్రజలకు అవసరం లేని వాళ్ళని, ప్రజా ఆమోదం లేని వాళ్ళు నాకే అవసరం లేదని చెప్పనేసి ఒక ధైర్యంగా నిర్ణయం తీసుకోగలుగుతున్నాడు. ఈ నిర్ణయం వేరే ఏ పార్టీలు దేశంలో ఇంతవరకు తీసుకోలేదు, తీసుకోబోలేరు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కలిసి వీళ్ళు పార్టీ ఏర్పాటు చేసేసి పొత్తులో గెలిచినా కూడా ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సముచిత స్థానం దొరకదనే విషయం వాళ్ళకి తెలుసు. ప్రజలకు కూడా ఏదైనా ప్రజల తరఫున నిజమైన సమస్యలు ఏదైనా కానీ గట్టిగా పోయి వినిపించాలన్నా కూడా చంద్రబాబు దగ్గర పోయి ఈయన మొరపెట్టుకోవాల్సిందే కానీ ఈయన స్వతహాగా దాన్ని క్లియర్ చేసే కెపాసిటీ ఈయనకు ఉండదు. కాబట్టి అటువంటి చేతగానే క్యాండిడేట్గానే చూస్తారు పవన్ కళ్యాణ్ని. కాబట్టి ఆయన పొత్తు వల్ల ఎంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒరిగేదేమీ లేదు. కాకపోతే ఏదైనా కానీ కాపు కులానికి చెందినటువంటి ఓట్లు ఏమైనా కానీ వస్తాయేమని చెప్పని ఆశపడుతున్నారు. ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళే ఎంతో వెదలకి బాధలకి గురి అయిపోయి వాళ్ళ కుటుంబాన్ని, ఆయన రాష్ట్రంలోనే ఈ కాపు కులానికి సంబంధించినటువంటి ఒక గొప్ప నాయకుడు, కుల పెద్ద, ఆయన్ని కాదని ఈయన వెంట కాపులంతా నడిచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈయన స్టెబిలిటీ లేని క్యాండిడేటు. ఒకసారి గతంలో వచ్చేసి మాయావతి వాళ్ళందరితో పొత్తు పెట్టుకున్నాడు, సిపిఎంలతో పొత్తు పెట్టుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి బీజేపీతో పొత్తు అంటాడు, తర్వాత తెలుగుదేశంతో పొత్తు అంటాడు. చివరికి ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు, లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉంటుందో లేదో కూడా తెలియలేని పరిస్థితిలో జన సైనికులు ఉన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఉన్నారు. ఆయన గురించి రాజకీయ అవివేకి అనడం ఆయన్ని బాగుంటుంది. ఆయన ఎందుకంటే మేము యాక్చువల్గా నిజంగానే ఆయన పాటలు సొంతము నేర్చుకొని పాడగలిగినటువంటి అంత ఫ్యాన్స్ అనమాట. అంత ఇష్టం మాకు పవన్ కళ్యాణ్ అంటే సినిమా పరంగా. గోకులంలో సీతలో అదంతకుముందు ఇక్కడ తీశారు కదండి జగదాంబ సెంటర్లో పాటల్లో, దాంట్లో ఏ క్షణాన ఎలాగా మారును మా ఈ పవనిజం అని ఈయన ఏ మారుతాడు అనేసి ఈ పవనిజం గురించి
జన సైనికుల్లో కూడా తీవ్రమైనటువంటి అదేమంటారంటే ఒక కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల అది దాని ప్రభావం ఏమీ ఉండదు, ఏది రాదు కూడా అండి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఆలోచన చేయగలిగినటువంటి గొప్ప మనసున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దీంట్లో ఎటువంటి సంశయం లేదు. ఎందుకంటే ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఏ వర్గంలో చూసినా అట్టడుగు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మీ పీడీటీవీ దాంట్లో ఒక ఇంటర్వ్యూలో చూసినాను. మా ఏరియాలో ఒక ఆయన చేసినప్పుడు ఒక తాత వచ్చినాడు అనమాట. వచ్చి ఇంటర్వ్యూ చేసేటప్పుడు వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు ఆయన. మామూలుగా ఆయన పెద్ద సొంత బట్టలు కూడా కుట్టించుకోలేని పరిస్థితి. ఏం పెద్ద అయినా బాగా బ్రహ్మాండంగా ఉన్నావు, ఏం పరిస్థితి అంటే, నాకు ఇంతకుముందు ఈ బట్టలు కూడా లేవునైనా, ఆ ఎదురుగా పండ్ల షాప్ ఉండింది, అక్కడికి మేము పోతే అయ్యో అక్కడ వెళ్ళిపోయా దూరంగా అని చెప్పని దొబ్బేవాళ్ళు. ఈ ముసలి వయసులో మాకేం కోరికలు ఉంటాయి పెద్దగా, ఏళ్ళపోద్దు నేను తన్నమో ఏదైనా కాయో పండో తినాలనిపిస్తుంది. 1వ తేదీ వచ్చేపాటికి తలుపు తట్టి వాలంటీర్ ఇస్తా అంటే ఆ డబ్బు మాకు గ్యారంటీ, జీతాలన్నా గవర్నమెంట్ ఎవరైనా కానీ ఉద్యోగస్తుల కన్నా కానీ ఒకవేళ అటో ఇటో 4 దినాలు వస్తుందేం కానీ మాకు ఇన్ టైంలో ఖచ్చితంగా వస్తాయని చెప్పనే ఉద్దేశంతో ఆ పళ్ళ కొట్టు వాళ్ళు పిలిచి మాకు పనులు అప్పు ఇస్తున్నారు, అవసరమైతే డబ్బు లేకపోతే అని చెప్పానంటే ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత ఊరట.